హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సంజు శాంసన్ అన్న, నేను ఓపెనింగ్కి వెళ్ళిపోతానన్నా. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ అదిరిపోతోంది. అవునరా, నువ్వు అద్భుతంగా ఆడుతున్నావు. అలా అని చెప్పి నిన్ను ఓపెనింగ్ పంపిస్తే జోస్ బట్లర్ని ఎక్కడికి పంపించాలరా? అవన్నీ నువ్వు చూసుకో అన్నా, కెప్టెన్ నువ్వే కదా. నేను మాత్రం ఓపెనింగ్ వెళ్తానన్నా. సంజు అన్న, నేను వెళ్తా ఓపెనింగ్కి. ఒరే, ఇప్పటికే నీ పైన ఫుల్ నెగిటివిటీ ఉంది. 15 ఓవర్లో 16 ఓవర్లో పోయి నువ్వు పొడిచింది ఏమీ లేదు. ఇప్పుడు ఓపెనింగ్ పోయి త్వరగా అవుట్ అయ్యి వచ్చి పరువు పోగొట్టుకుంటావా? అందుకే ఓపెనింగ్ వెళ్తా అని చెప్తున్నానన్నా. ఆ 15-16 ఓవర్లో నన్ను పంపిస్తారు, హిట్టింగ్ చేయాలి. హిట్టింగ్ చేసే క్రమంలో నేను అవుట్ అయిపోతా, నేను సరిగ్గా ఆడలేదు అంటారు. అదే నన్ను ఓపెనింగ్ పంపించావనుకో, ఫ్రీగా కూల్గా నీకెంత స్కోర్ కావాలంటే అంత స్కోర్ కొడతా. ఇంకా ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదురా మనము. లక్నో సూపర్ జైంట్స్తో మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది. నా మాట వినండిరా. ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఫిక్సురా. మీరు నాతో గొడవ పడకండ్రా. లేదన్నా నేను ఓపెనింగ్ వెళ్తా, లేదన్నా నేనే ఓపెనింగ్కి వెళ్తా. సరే సంజు శాంసన్, వాళ్ళిద్దరినే ఓపెనింగ్ పంపి నేను యశస్వి జైస్వాల్ వేరే చోట ఆడుకుంటాం. ఓ బట్లర్ అన్నా, నువ్వు ఊరికే ఉండు. ముందుగానే సంజు శాంసన్ అన్న చాలా మంచోడు. నీ మాట విని ఆ పని చేశాడనుకో, గోవిందా గోవిందా అంతే. ఇంకా ఏంటి యశస్వి జైస్వాల్ అలా మాట్లాడుతున్నావు? నేను కూడా బాగానే ఆడుతున్నా కదా. మన టెస్ట్ ఫార్మాట్లో నువ్వు డబుల్ సెంచరీలు చేశావు, నేను లాస్ట్లో వచ్చాను కాబట్టి నార్మల్గా ఆడాను. నన్ను ఓపెనింగ్ పంపిస్తే నేను డబుల్ సెంచరీలు చేస్తాను. ఏంట్రా, ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, అప్పుడు ఇలా గొడవ పడుతున్నారు? చెప్పు ధోని అన్నా, నువ్వైనా ఏందన్నా వీళ్ళ గోలా? ఒరే బాబు, క్రికెట్లో ఒక ప్రాసెస్ ఉంటుందిరా, మీకంటూ రోల్స్ ఉంటాయిరా. వాటినే మీరు అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. ఓపెనర్స్గానే పంపించాలి. మీ ప్లేస్లో మీరు ఆడండి. సరే అన్నా, నువ్వు నాకు ఆరాధ్య దైవం లాంటి వాడివి. ఇక నువ్వు చెప్తున్నావు కాబట్టి నా ప్లేస్లో నేను వెళ్తా, అంతే. నాకు కూడా అన్నా, నీ ఫినిషింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా టీమిండియాకు నీలాగా ఫినిష్ అవ్వడమే నా గోల్. చాలాసార్లు చెప్పా ఇప్పటికే. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే అన్నా. థ్యాంక్స్ ధోని అన్న, నన్ను ఒక పెద్ద ప్రాబ్లం నుంచి గట్టెక్కించావు. లేదంటే వీళ్ళతో నేను పడలేకపోయేవాన్ని. మరీ అంత మంచిగా ఉంటే ఎలారా సంజు శాంసన్? కొన్నిసార్లు హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు వాళ్ళకి లొంగావు అంటే నీ పని అంతే. ఇక టైలెండర్లు కూడా వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామంటారు. లేదులే అన్న, ఇవన్నీ షరా మామూలే. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కదా. స్టార్ట్ అయ్యాయి అంటే మొత్తం అంతా కుదురుకుంటుంది. ఏం కుదురుకోదు సంజు శాంసన్. మీకు ఈసారి కుదిరే ఛాన్సే లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచే పోయి మాతో పెట్టారు. మా టీం ఎలా ఉందో చూసావా? ఎంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారో చూసావా? ఎలా మాట్లాడుతున్నావు కేఎల్ రాహుల్ అలాంటి మాటలు? ఇప్పటి వరకు మనం ఐపీఎల్లో 3 సార్లు తలబడితే 2 సార్లు మేమే గెలిచాం, ఒక్కసారే మీరు గెలిచారు. మా మీద గెలవడం అంత ఈజీ కాదు. ఏదో మీరు ఒక 30 సార్లు గెలిచి మేము ఒక 10 సార్లు గెలిచినట్టు మాట్లాడుతున్నావు. 2 ఒకటే కదా. ఈసారి దాన్ని టోటల్ గా మార్చేస్తాం. ఇక చరిత్రలో ఎప్పుడు లక్నో సూపర్ జైంట్స్ పైన రాజస్థాన్ రాయల్స్ గెలవదు అనేలా ముద్ర వేస్తాం. గెలవడం గురించి అటుంచు గాని ఫస్ట్ ఇది చెప్పు, ఈసారి నువ్వు ఓపెనరా కాదా? లేదు సంజు శాంసన్, ఈసారి ఓపెనింగ్ ని దేవదత్ పడికల్ కోసం త్యాగం చేస్తున్నా. నేను నంబర్ 5లో వస్తాను. దేవదత్ పడికల్ వాడు మావాడే. లాస్ట్ ఇయర్ వరకు ఇయరే కదా మీరు ట్రేడ్ చేసుకున్నారు. నాకు డౌటే, వాడు మిమ్మల్ని ముంచేస్తాడు. ఎందుకంటే మా టీంలో నంబర్ 3లో నంబర్ 4లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు వాడు. సంజు అన్న, ఎన్నిసార్లు అడిగినానన్నా నేను మీ టీంలో ఉన్నప్పుడు నన్ను ఓపెనింగ్ పంపించు అని. నువ్వు పంపించలేదు, అందుకే ఆడలేదు. లక్నో వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. గుర్తుందా నేను ఆర్సీబీలో ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేశానో? ఈసారి లక్నోలో కూడా అలాంటి పర్ఫార్మెన్సే ఉంటుంది. దబిడి దిబిడే. నాకు నీ మీద నమ్మకం ఉంది దేవదత్ పడికల్. ఎవరో ఏదో చెప్తే నేను వింటానా? నువ్వే మన ఓపెనర్, ఫిక్స్. రెచ్చిపోయి పర్ఫామ్ చేయి. అబ్బో, మోటివేషనా? ఫస్ట్ ఒక్కసారైనా కప్పు కొట్టండి, ఆ తర్వాత ఈ మోటివేషన్ క్లాసులు ఇద్దు గాని. మీరేదో పెద్ద 10 కప్పులు కొట్టినట్టు. అప్పుడెప్పుడు భూమి పుట్టక ముందు ఒక కప్పు కొట్టారు, తర్వాత పొడిసింది లేదు, పీగింది లేదు. చెప్పుకోవడానికి ఆ ఒక్క కప్ అయినా ఉంది కదా మాతో. మీతో అది కూడా లేదు. నన్నే రెచ్చగొడతావు కదా సంజు శాంసన్. ఈసారి కప్పు కొట్టి చూపిస్తా. అంత లేదులే కేఎల్ రాహుల్. లాస్ట్ కొన్ని ఇయర్స్ అయితే మీకు గౌతమ్ గంభీర్ ఉన్నాడు మెంటర్గా, అందుకే అతని ప్లాన్స్తో వర్కౌట్ అయింది. ఈసారి మీరు అనాథలైనట్టే. గంభీర్ అన్న ఉన్నా లేకపోయినా లక్నో సూపర్ జైంట్స్ ఆట తీరేం మారదు. కేఎల్ రాహుల్ అన్న, చూసావు కదా నా ఫామ్ ఎలా ఉందో. నేను ఒక 10 ఓవర్లు నిలబడ్డాను అంటే ఒక సెంచరీ చేసి పడేస్తా. మా స్కోరు 220నో 230కో పోతుంది. మీరు ఏం చేసినా కూడా చేయలేరన్నా. మా టీంలో ఎవరున్నారో తెలుసా యశస్వి? కైల్ మేయర్స్ ఉన్నాడు.
క్వింటన్ డీకాకున్నాడు, నేనున్నాను. నువ్వు 1 కాదు 2 సెంచరీలు చేసినా మేము ఆ స్కోర్ని ఉఫ్ అని ఊదేస్తాం. ఈసారి మ్యాచ్ మా హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. దీన్ని నువ్వు మర్చిపోయావు అంటే ఇక అంతే పరిస్థితులు. గ్రౌండ్ ఎవరిది అన్నది కాదు ముఖ్యం, ఇక్కడ ఎవరు తోపుల్లాగా పర్ఫామ్ చేస్తారనేదే ముఖ్యం. మళ్ళీ ఏంట్రా మీ గోల? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఒక డిబేట్ అంటే ఒక ప్రాసెస్ ఉండాలి, ఒక పద్ధతిగా కొట్టుకోవాలి. మీరేంట్రా ఏదో కత్తులు ఇస్తే నరుక్కునేలా ఉన్నారు? చూడు ధోని అన్న రెచ్చగొడుతున్నాడు మమ్మల్ని, మేము గెలవలేమంటున్నాడు. అవునరా, అపోజిషన్ టీం అన్నాక అలానే మాట్లాడతారు. నువ్వు రెచ్చిపోతావా? నువ్వేంటో గ్రౌండ్లో చూపించు, ఆడి చూపించు. ఇక్కడ ఊరికి అరవడం కాదు, అది అలా చెప్పన్నా, అప్పుడే బుద్ధి వస్తుంది. నీకు కూడా రాది, వాడికి ఒకటే కాదు. గ్రౌండ్లో చూపించేదన్నా ఉంటే. సరే అన్నా, మేము గ్రౌండ్లో తెలుసుకుంటాం. పెద్ద మనిషిగా ఒక జడ్జిలాగా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటకు విలువ ఇస్తున్నాను. నేను అంతే అన్నా, నీ మాట ఎప్పుడు జవదాటను. నువ్వు చెప్పావు కాబట్టి వింటున్నా. అమ్మా థ్యాంక్స్ రా, నా పెద్దరికానికి కొంచెం వాల్యూ ఇచ్చారు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోపోండి. దీపక్ కూడా ఏడున్నావు నాన్న? ఏమైంది రాహుల్? ఏంటి చెప్పు నీ ప్రాబ్లం? కప్పుకొట్టాలా? ఫస్ట్ నువ్వు రన్స్ కొట్టు. లాస్ట్ ఇయర్ నువ్వు వేసిన దెబ్బ ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం. దయచేసి ఈసారి మంచిగా బ్యాటింగ్ చేయి. ఇంకొకసారి నేను నమ్మలేం ఈసారి నువ్వు ఆడుకుంటే. లేదు కేఎల్ రాహుల్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి అద్భుతంగా పర్ఫామ్ చేస్తా, చూస్తావు కదా. ఫస్ట్ మ్యాచ్ నుంచే నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు కేఎల్ రాహుల్? నేనున్నాను కదా. నువ్వు కూడా 5th ప్లేస్ అంటున్నారు. ఇక మన ఇద్దరం కలిసి లాస్ట్లో చెడు కూడా ఆడుకుందాం. టీం ఏదన్నది కాదు, ఎన్ని 6లు ఉన్నాయనేది ముఖ్యం. అది కూడా మన ఇద్దరివే. అవును నికోలస్ పురాన్, మన ఇద్దరం కలిసి మంచిగా బ్యాటింగ్ చేయాలి. ఆ సంజు శాంసన్ చాలా ఓవర్ చేశాడు ఇంతసేపు. ధోని అని చెప్తే వదిలేసా. అవునా, అంత జరిగిందా? సరే మన ఇద్దరం వాళ్ళకి మ్యాచ్లో గట్టిగా ఇచ్చి పడేద్దాం, అప్పుడు బుద్ధి వస్తుంది. సరే ఎల్లిక ప్రాక్టీస్ చేసుకుందాం పదా. మ్యాచ్ గెలిచి తీరాల్సిందే, లేదంటే పరువు మొత్తం పోతుంది.